కొంటలే కాట కూడా పెట్టులేదు. కాంట కూడా పెట్టులేదు. మరి రేవంత్ రెడ్డి మేము కొంటాను అంటాడు. ఇంకేం కొంటాడు ఇక రేవంత్ రెడ్డి కొంటాడు. రేవంత్ రెడ్డి ఎట్లుంది పరిపాలన? రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? మంచి లేదు. రైతుని రాజుని చేస్తా అంటాడు. చేస్తాడు. చేసిన అంటే రైతుని రాదు ఎక్కడ చేసిండు? ఎక్కడ చేసిండే? నెల నుంచి కాటాకు రామంటే వాళ్ళు పాట వేసుకుని వాళ్ళ కాట కూడా వాళ్ళు కూడా లంచాలు దిగుతారు. వాళ్ళు గుమస్తలు లంచాలే. పైసలు జేబులో పెడితే వాళ్ళని కూట వచ్చి కాంట పెడతారు. మీరు లంచాలు కట్టినాక మీ కాడ మిగిలితే రైతులు మిగిలి మళ్ళీ అక్కడ మిగిలి కూడా దించాలంటే మళ్ళీ పస్తకు 20 అట. ఈ ట్రాక్టర్ కిరాయి మన ట్రాక్టర్ ఆగితే 1 ట్యాక్స్ ఇన్ ట్యాక్స్ అన్ని కట్టుడు ఇక మా ఆడికి అవుతుంది. అవి ఎక్కడ ఉండే అన్ని లేవు. మళ్ళీ ఓటు వేస్తారా? ఏ లేరు జనం మారుతారు. మొత్తం మళ్ళీ నేను అది చేస్తా ఇది చేస్తా అంటే వేస్తారా? మళ్ళీ ఏమి వేయలేరు. తెలిసింది జనానికి, రైతుకు తెలిసింది. ఈ నెలలో ఇక్కడ ఇట్లా పడే ఇట్లా ఉండేదా? లారీలు లేవు, ఏమి లేవు. వస్తే ఎమ్మడెమ్మడే పోవాలి సరుకు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎమ్మడెమ్మడే. ఎందుకే మరి రేవంత్ రెడ్డిని గెలిపించారు? మరి గెలిపించి జనం అట్లా పని చేస్తారా అనుకున్నారు. మోసపోయారు. 2 ఏళ్ళనే ఇంతనా? రైతు భరోసా వస్తుందా? 7,500 అనేగా. ఎక్కడ వస్తుంది? 6,000 పెట్టిడే 3 సార్లు అట. 3 ఎకరాలు 4 ఎకరాలు ఉంటే 3 సార్లు తేపకు ఎకరానికి ఎకరాన్ని పెడతాడు. అంతకుముందు కేసీఆర్ టంగ